పనాదళ్ళ. నేను మీ దివ్యశ్రీ. సో ఈరోజు మనం మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నామండి. ఇండియాలోనే అతి పెద్ద యూనివర్సిటీ ఇది. 350 ఎకరాల్లో ఉందంట. అది చూడడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. అలాగే ఈ ఐటీఎం యూనివర్సిటీ స్థాపించి 28 ఇయర్స్ అవుతుంది. సో 28 ఇయర్స్ నుంచి ఈ యూనివర్సిటీని వీళ్ళు రన్ చేస్తున్నారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే 28 ఇయర్స్ నుంచి వీరు ఈ ఇండస్ట్రీలో ఉంటారు చెప్పండి. దివ్య, ఇంకొక విషయం, కేజీ టు పీజీ ఉందన్నమాట. అంటే అవును, కేజీలో స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే పీజీ వరకు కూడా వదిలిపెట్టరు అని అనిపిస్తుంది అనమాట. అంటే అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వీళ్ళు. అలాగే కేజీ నుంచి పీజీ అని చెప్పాం కదా, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఎస్, అంత చిన్న పిల్లలతో స్కూల్ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు ఉన్నారంటే సెక్యూరిటీ వైజ్ ఎంత సెక్యూర్ గా ఉండుంటుంది ఆలోచించవచ్చు మనం. అండ్ అలాగే ఐటీఎం యూనివర్సిటీలో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తురారి అండ్ ఇంకొకటి వచ్చేసి సితోలి. సో ప్రెసెంట్ మనం వచ్చేసి తురారి క్యాంపస్ లో ఉన్నాం. ఇక్కడ ఇంజనీరింగ్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అవును, ఇక్కడ ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, లోపల స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమేమి ఉన్నాయి అవన్నీ మేము దగ్గరుండి చూస్తాము, మీకు కూడా చూపిస్తాం. కమ్ ఆన్. నేను ప్రతి క్షణం నా కలలు చెప్పేది వింటాను, నిరంతరం వాటి వెంట పరిగెడతాను. ఒక్కోసారి వేగంగా, ఒక్కోసారి నిదానంగా, ఒక్కోసారి ఉత్సాహంగా, ఒక్కోసారి నిశ్శబ్దంగా. కానీ నేనెప్పుడూ ఆగలేదు, ఎప్పుడూ ఆగను కూడా, నా కలలు సాకారమయ్యేంత వరకు. ITM University Gwalior, celebrating dreams. దివ్య, ఐటీఎం యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉందంటే ఏంటా అనుకున్నా. ఇండోర్ స్పోర్ట్స్ ఏరియా ఏంట్రా అంతుంది, ఏమున్నాయంటావు దాంట్లో? వాట్ నాట్ అక్క, ఇందులో బాక్సింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఇంకా టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ చాలా ఉన్నాయి. అండ్ అందులో జిమ్ కూడా ఉంది. ఓ, సో లోపలేమో అవి ఉన్నాయి, బయట చూస్తే గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి నాకు. అవును, అక్కడ బాస్కెట్బాల్ స్టేడియం ఉంది కదా, పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఆడుకుంటున్నారు. అవుట్డోర్ గేమ్స్ దగ్గర చూద్దామా? మీరు కూడా వచ్చేయండి. దివ్య, ఇందాక ఒక పిల్లాడు ఇలా వెళ్తుంటే నేను అడిగా, మనం అవుట్డోర్ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాగా, దాని గురించి అడిగాను. సో ఇది BCCI అప్రూవ్డ్ క్రికెట్ స్టేడియం అంట. దీని పేరు యువరాజ్ సింగ్ అకాడమీ రన్ చేస్తున్నారంట. సో ఇక్కడే హార్స్ రైడింగ్ కూడా నేర్పిస్తున్నారు తెలుసా. నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను చూడు. అక్క, వీటితో పాటు ఇంకో చాలా గేమ్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పోల్స్, అక్కడ ఫుట్బాల్ ఉంది. అండ్ అలాగే ఇందాక మనం బాస్కెట్ బాల్ చూసాము, హాకీ, ఇటువంటి గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవును, ఈ ఏజ్ లో పిల్లలకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యే టైం కూడా ఇదే. అవును, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి. అక్క, ఇంకోటి ఏంటి తెలుసా, మనం నార్మల్ గా వేరే కాలేజెస్ లో చూస్తాం కదా, నార్మల్ గా ఏంటంటే వాళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ ఇచ్చేస్తారు ఆడుకోవడానికి, అంతే. కానీ ఇక్కడ చూడు, దేనికి అది పర్టికులర్ గా ఏ కోర్ట్ కా కోర్ట్ సెపరేట్ గా అసలు భలే ఉంది. పాయింటే దివ్య, నిజంగానే సెపరేట్ గా భలే ఇచ్చారు. పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా, వాళ్ళని డిస్టర్బ్ చేయదు, మనం వెళ్ళిపోదాం దా. దివ్య, స్టూడెంట్స్ కి స్టడీస్ ఎంత ఇంపార్టెంట్, స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్, లైబ్రరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారానే వాళ్ళకి మిగిలిన బుక్ నాలెడ్జ్ అంతా వస్తుంది. కాబట్టి ఈ తురారి క్యాంపస్ లో సెంట్రల్ లైబ్రరీ, ఇంత పెద్ద లైబ్రరీ అరేంజ్ చేయడం జరిగిందంట. అక్క, నీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఈ ఐటీఎం యూనివర్సిటీలో మొత్తం కలిపి 3 లైబ్రరీలు ఉన్నాయి. 3? అవును, సితోలి క్యాంపస్ లో 2 లైబ్రరీస్ ఉన్నాయి. అందులో ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకొకటి జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యాంపస్ లో వచ్చేసి ప్రెసెంట్ మనం సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మొత్తం 3 అన్నమాట అయితే. సో ప్రస్తుతానికి ఈ లైబ్రరీ చూసేద్దామా? అక్క, మనం ఇంతసేపు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుకున్నాం. అవును, మరి మన తెలుగు స్టేట్స్ నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి ఎక్కడ స్టే చేస్తారు?
కదా. సో ప్రెసెంట్ మనం తురారి క్యాంపస్ లో ఉన్న బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. అండ్ అమ్మాయిలకి సితోలి క్యాంపస్ లో సెపరేట్ గా గర్ల్స్ హాస్టల్ ఉంది. ఓ అంటే ఆ క్యాంపస్ లో గర్ల్స్ కి, ఈ క్యాంపస్ లో బాయ్స్ కి అనమాట. అవును. ఓ ఎప్పుడు ఒకటే క్యాంపస్ లో బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ చూస్తాం కదా మనం. అవును, కానీ ఇక్కడే సెపరేట్ గా ఇచ్చారు. సూపర్, సెక్యూరిటీ పర్పస్. అవును. అండ్ సో ప్రెసెంట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల నీకు సరౌండింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా నీట్ గా ఉన్నాయి దివ్య. బాయ్స్ హాస్టల్ సరౌండింగ్స్ లో ఉంటే జనరల్ గా ఇంత నీట్నెస్ ఎక్కడ చూడలేదు నేను. అవును. సో ఇక్కడ హాస్టల్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చూద్దామా ఒకసారి? సో మార్నింగ్ మేము ఐటీఎం యూనివర్సిటీ గురించి ఒక పర్సన్ ఇంటర్వ్యూ అడిగితే ఫస్ట్ క్యాంపస్ చూసి రండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అంత కాన్ఫిడెంట్గా ఆయన ఎందుకు చెప్పారో మాకు అర్థమైపోయింది. సో ఆయనతోనే మనం ఇప్పుడు మాట్లాడిపోతున్నాం. ఆయనే స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ ఆర్కే ఓవర్సీస్ అధినేత కృష్ణ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పారో మాకు ఇప్పుడు అర్థమైపోయింది. క్యాంపస్ మొత్తం మేము చూసాము. ఇంత చూసి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో, కాకపోతే మా వ్యూవర్స్ కోసం ఐటీఎం యూనివర్సిటీ గురించి మీ మాటల్లో ఏం చెప్తారో కాస్త క్లియర్గా. ఎస్ అండి, ఐటీ యూనివర్సిటీ గురించి చెప్పేది ఏముందండి, అది చాలా ఓల్డ్ యూనివర్సిటీ. అందుకే నేను మార్నింగ్ మీకు అంత కాన్ఫిడెంట్ చెప్పా. రీజన్ ఏంటంటే మీరు క్యాంపస్ వచ్చాక మీకు కాన్ఫిడెంట్ వస్తుందని. ఇది 28 yearsగా ఓల్డ్ యూనివర్సిటీ అండి. ఇది అది దాదాపు 350 ఎకరాల క్యాంపస్. అంటే మామూలుగా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో ఎలా అంటే మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇందులో ఇంజనీరింగ్ ఉన్నాయి, సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. ఈ 350 acresలో ఐటీఎం యూనివర్సిటీ అనేది మామూలుగా ఫస్ట్ ఒకప్పుడు 1997లో ఒక 40 members స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యే ఆర్గనైజేషన్. 2007 నుంచి యూనివర్సిటీగా డైవర్ట్ అయింది. ఈరోజు 4,000 మంది, దాదాపు 4,500 మంది స్టూడెంట్స్ అవుతున్నారంటే ఇదంతా ఐటీ యూనివర్సిటీ యొక్క ట్రాక్ రికార్డ్ అండి. ఇది మేజర్. ఇది ఇప్పుడు స్టూడెంట్స్ సిఎస్సి అగ్రికల్చర్తో పాటు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్న కోర్సెస్ ఏంటి? అంటే వాళ్ళు ఇష్టపడి ఈ కోర్స్ మాకు బాగా సూట్ అవుతుంది అని అనుకుంటున్న కోర్సెస్ ఏంటి? ప్రజెంట్ అంటే ట్రెండింగ్ ఉన్న కోర్సెస్లో కంప్యూటర్ సైన్స్ ఉందండి. కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన మిషన్ లెర్నింగ్ ఉంది మా దాంట్లో. డేటా సైన్స్ ఉంది, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఉంది. సో ఈ కోర్సెస్తో పాటు సో మీకు ఇంకా లాస్ట్ చెప్తా ఈ ఆన్సర్ అండి. క్వశ్చన్ ఇంకొక చెప్తాను మీకు. ప్రజెంట్ ఇండియాలో ఒక 3-4 యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్స్ కనెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఏఎంఎల్ అంటే ఏఎంఎల్ వచ్చేసి నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్. స్టూడెంట్స్ అనేది డైరెక్ట్ లైవ్ ప్రాక్టికల్ చేస్తున్నారు. మన లెక్చర్ చెప్తూ ఉంటారు క్లాసెస్లో, డైరెక్ట్ ప్రాక్టికల్గా. అంటే జనరల్గా ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే మార్కెట్లో 30% మాత్రం ప్రాక్టికల్ తీస్తున్నారండి, 70% థియరీ ఉంది. బట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏఎంఎల్ కింద లైవ్గా ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఇలా మన ఫ్యాకల్టీ చెప్తుంటారు కదా, చెప్పేటప్పుడే వీళ్ళు లైవ్గా ఆ ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ దాన్ని ప్రజెంట్ చేసుకోవచ్చండి. దాదాపు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఇది ఒక 3-4 కాలేజ్లు మాత్రమే ఉన్నాయండి. సో ఇవి మన లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. అంటే ఈ కోర్స్ వల్ల స్టూడెంట్కి చాలా నాలెడ్జ్ వస్తుందండి. వీటితో పాటు ప్రజెంట్ భూమి ఉన్న, అంటే ట్రెండింగ్ ఉన్న, డిమాండ్ ఉన్న కోర్సెస్ వచ్చాయి మన యూనివర్సిటీలో. అందులో ఈసీ తీసుకుంటే, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటే, ఐఓటీ అండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒకటి ఉంది, సెమీకండక్టర్ టెక్నాలజీ ఒకటి ఉంది. తర్వాత ఈఈ అండి, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్రజెంట్ సోలార్ వెహికల్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఒకటి ఉందండి. అవి మన బాగా డిమాండ్ ఉన్న కోర్సెస్. వీటితో పాటు ఇంకా మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, ఆల్ బీఎస్సీ కోర్సెస్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయండి మన దాంట్లో. నేను ప్రతి క్షణం నా కలలు చెప్పేది వింటాను, నిరంతరం వాటి వెంట పరిగెడతాను. ఒక్కోసారి వేగంగా, ఒక్కోసారి నిదానంగా, ఒక్కోసారి ఉత్సాహంగా, ఒక్కోసారి నిశ్శబ్దంగా. కానీ నేనెప్పుడూ ఆగలేదు, ఎప్పుడూ ఆగను కూడా, నా కలలు సాకారమయ్యేంత వరకు. ITM University Gwalior, celebrating dreams. ఐటీఎం యూనివర్సిటీ స్టూడెంట్స్ ట్రెడిషనల్ వేర్ లో కలకలాడుతూ కనిపించారండి. దాంట్లోంచి ఒక పిల్లని పట్టుకున్నాను, నేను తనతో మాట్లాడతా. హాయ్. హాయ్, మీ పేరు? శ్రీచరణ్. శ్రీచరణ్, ఏంటి ట్రెడిషనల్ ఈరోజు? మాకు ఇక్కడ ఈరోజు మహోత్సవాన్ని ఈవెంట్ జరుగుతుంది, దానికోసం మేము ట్రెడిషనల్ వేర్లో ఉన్నాం. మన ఎవ్రీ ఇయర్ కూడా మొత్తం మన సౌత్ కల్చర్ అన్ని కూడా మనం రిప్రజెంట్ చేస్తాం కాలేజ్లో. సో మన కల్చర్ ఇదంతా కూడా నార్త్ స్టూడెంట్స్ కానీ, నార్త్ వాళ్ళు కానీ మన కల్చర్ ఎలా ఉంటుంది, సౌత్ కల్చర్ అన్నది అందరికీ తెలియాలి, అందరు
కూడా దాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి సూపర్, మనం మహోత్సవం అన్నది అందరం కలిపి చేస్తాం ఇక్కడ. ఎక్సలెంట్. కానీ తెలుగు వాళ్ళు చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది కనిపించారు ట్రెడిషనల్ వేర్ లో ఈ రోజు. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాగా. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మన సౌత్ కల్చర్ ని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ మీరు ఇలా డ్రెస్ చేసుకున్నారు, బాగుంది. అయితే క్యాంపస్ ఎలా ఉంటుంది? క్యాంపస్కి వస్తే ఐటీఎం యూనివర్సిటీకి ఫస్ట్ నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక నార్త్ యూనివర్సిటీ అయినప్పటికీ ఎలాంటి పార్షియాలిటీ స్టూడెంట్స్ మధ్యలో లేకుండా నార్త్ వాళ్ళకి ఎలా అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, వాళ్ళకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అలాగే మన స్టూడెంట్స్కి కూడా అలాగే ప్రిఫరెన్స్ ఇచ్చి అలా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు. అది కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ప్లస్ మన స్టేట్ని దాటి వేరే స్టేట్కి రావడం వల్ల మనకి ఇక్కడ ఉన్న స్కిల్స్ కానీ ఇక్కడ వీళ్ళ కల్చర్ కూడా మనం తెలుసుకొని అండ్ లాంగ్వేజ్ లో కూడా అన్నిట్లో మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ. సో నేను లోకల్ అన్న యాటిట్యూడ్ ఎవరు చూపించరు అన్నమాట. అందరం మేము ఫ్రెండ్స్ గానే కలిసి ఉంటున్నాం. సూపర్. ఇంకా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, స్టూడెంట్స్ కూడా అలాగే కలిసిపోతారా? అందరూ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. స్టూడెంట్స్ మధ్యలో కూడా ఎలాంటి ఇబ్బందులు పార్షియాలిటీ గానీ లేదు. సూపర్. జనరల్ గా ఏదన్నా కాలేజ్ లో ఇలా ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే ర్యాగింగ్ చేయటం అట్లుంటది. ఈ క్యాంపస్ లో ర్యాగింగ్ ఉంటుందా? ఫస్ట్ థింగ్ ఐటీఎం యూనివర్సిటీకి వస్తే ఇక్కడ అసలు నో ర్యాగింగ్. అసలు మా స్టూడెంట్ సీనియర్ జూనియర్ మధ్యలో ర్యాగింగ్ అన్నది లేకుండా ఏదో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లో కానీ అన్నదమ్ముల రిలేషన్ లో కానీ ఇలాగే ఉన్నాం మేము. సీనియర్స్ కి మాకు మధ్యలో కూడా మంచి కోఆర్డినేషన్ ఉంది. జూనియర్ సీనియర్ ర్యాగింగ్ లేదని నాకు కూడా తెలుసు, కాకపోతే ఇలా కూడా ఎవరు ఏడిపించరు. ఎవరు మమ్మల్ని ఏడిపించరు, ఎందుకంటే ఒకళ్ళ కల్చర్ కి ఇంకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. సూపర్. సో చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు అండ్ చాలా చక్కగా ఉన్నారు పంచకట్లో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? శాలిని. నీ పేరు? గ్రీష్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం సూర్యాపేట. ఓకే ఓకే. ఎలా ఉంది ఎడ్యుకేషన్ అంతా? ఎలా ఉంది? గుడ్, బాగుంది ఎడ్యుకేషన్. వి హ్యాడ్ తెలుగు ఫ్యాకల్టీ, ఇంకా 5-6 మెంబర్స్ వస్తున్నారంట ఫ్యాకల్టీ. ఓకే, ఇట్స్ గుడ్. ఓకే. నీకు ఎలా అనిపించింది ఎడ్యుకేషన్? చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. లైక్ ఇంపార్టెంట్గా ఏంటంటే లెక్చరర్స్ మాతోని ఫ్రెండ్లీగా ఉంటారు. సో మాకేమైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో చాలా బాగా చెప్తారనమాట. ఓకే ఓకే. మరి ట్రావెల్ ఎలా? ఇప్పుడు ఒకవేళ మీ పేరెంట్స్ అక్కడ నుంచి ఇంత దూరం రావాలనుకోండి, వాళ్ళకి ట్రావెల్ ఎలా? ఇబ్బంది అవుద్దేమన్నా? బై ట్రైన్. బై ట్రైన్ వస్తారు. ఓకే, ట్రైన్లోనే వస్తాం. ట్రైన్లో వస్తారు. ఓకే. ఎంతసేపు పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి? నాకు సూర్యాపేటలో కాబట్టి స్టేషన్ లేదు, నేను ఖమ్మం అయినా వరంగల్ అయినా వచ్చి ఎక్కాలి. సో మాక్సిమం 20 నుంచి 21 hours వరకు వచ్చేస్తారు. ఓకే ఓకే, నైస్. ఇప్పుడు మరి ఆడపిల్లలు అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్నారు అని అంటే మీ పేరెంట్స్కి ఇక్కడ సెక్యూరిటీ మీద నమ్మకం ఉంది కాబట్టి వచ్చి జాయిన్ చేసి ఉంటారు కదా. సో సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది ఇక్కడ? సెక్యూరిటీ మాత్రం ఏం ఇబ్బంది ఏమి ఉండదు, సెక్యూరిటీ బాగానే ఉంటుంది. సో మాకేం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో గార్డ్ మొత్తం నైట్ అవుట్ చేస్తారనమాట. నైట్ గార్డ్స్ ఉంటారు, మార్నింగ్ గార్డ్స్ ఉంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గార్డ్స్కి చెప్తే వాళ్ళు ఇన్ఛార్జెస్కి చెప్తారనమాట. కాలేజ్ నుంచి సెక్యూరిటీ మాత్రం చాలా బాగానే ఉంటుంది. లైక్ మేము సేఫ్గా ఫీల్ అవుతాం అనమాట. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మనం తెలుగు వాళ్ళకి తెలుసు మనకి రైస్ మస్ట్ ఉండాలి ఫుడ్లో. సో ఇక్కడ సౌత్ ఫుడ్ కూడా ఉందని విన్నాము. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది తెలుగు ఫుడ్. సీనన్న మంచిగా చేస్తాడు. ఓకే. తెలుగు ఫుడ్ రీసెంట్గానే స్టార్ట్ చేస్తారు కానీ బాగుంది. ఓకే. ఇంట్లో తిన్నట్టు ఉంటుందా? ఓకే. అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి కాలేజ్లో? కాలేజ్ ప్లేస్మెంట్స్ అంటేనేమో ఇప్పుడు 4 years తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయి. బట్ థర్డ్ ఇయర్లో 4th yearలో కాకుండా సెకండ్ ఇయర్ నుంచే మేము ప్లేస్మెంట్స్ తోటి కన్సర్న్ అవ్వాలని చెప్పి ఇంటరాక్షన్ చేస్తున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు. ప్లేస్మెంట్స్ మాత్రం అగ్రికల్చర్లో బాగుంటాయి అనమాట. సో మేము కూడా ఈజీగా 4 years అయిపోయాక అగ్రికల్చర్ ప్లేస్మెంట్స్కి తీసుకోవడానికి హెల్ప్ చేస్తారు. ప్లేస్మెంట్స్ సెల్ ఉంటుంది అనమాట. సో అక్కడ మ్యామ్ కానీ సర్స్ కానీ చాలా మంది హెల్ప్ చేస్తారు ప్లేస్మెంట్స్కి. సో ఏం అంత ప్రాబ్లం ఉండదు, ప్లేస్మెంట్స్కి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. సో హ్యాపీగా మీరు యూనివర్సిటీ చూస్ చేసుకున్నందుకు? హ్యాపీయా? నువ్వు? చాలా హ్యాపీ. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరెంట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉన్నది, సేఫ్టీ ఉన్నది, ఇంకా ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఏం అంత ప్రాబ్లమాటిక్ ఏం అనిపించదు అనమాట. మేము కూడా సేఫ్గా ఉన్నాం. ఎడ్యుకేషన్ కూడా బాగానే మాకు చాలా బాగా అర్థమైంది, ఎందుకంటే సార్ వాళ్ళు అంతగానంగా ఇంటరాక్ట్ అవుతారు మాతోటి. సో అందుకని చాలా బాగా అర్థమైంది. ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తాం అనమాట. ప్రెసెంట్ మనతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్. హలో. పేరు? సిద్ధార్థ రెడ్డి. నీ పేరు? ఆశ్రిత్ సాయి. నీ పేరు? రవి కుమార్. ఓకే, నైస్. ఎక్కడి నుంచి వచ్చున్నారు మీరు? నేను సూర్యాపేట తెలంగాణ నుండి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి వచ్చాను. నేను ఆంధ్రప్రదేశ్ అద్దింగ్ నుంచి వచ్చాను. ఓకే, నైస్. ఎలా ఉంది యూనివర్సిటీ ఇక్కడ?
ఇక్కడ క్యాంపస్ అండ్ యూనివర్సిటీ చాలా ఓపెన్గా వైడ్గా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏదైనా. ఫ్యాకల్టీ ఇంకా ప్రాక్టికల్గా నేర్పిస్తారు ఏదైనా చేసేది, చాలా సపోర్టివ్గా ఉంటారు ఫ్యాకల్టీ కూడా, దాంట్లో ఏం ప్రాబ్లం, చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ప్లేస్మెంట్స్ అంటే చాలా బాగానే ఉన్నాయి. ప్యాకేజెస్ అవన్నీ చాలా మంచిగా వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్ అలాంటివి కూడా వస్తున్నాయి. మనకు ప్యాకేజెస్ కూడా మంచిగా వస్తుంది ప్రతి సంవత్సరం. ఓకే ఓకే. అండ్ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ మన సౌత్ మెస్ అనేది సపరేట్గా పెట్టారు. 3 పూట్ల మన ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా ఇబ్బంది వచ్చినా మనకి హైయర్ అఫీషియల్స్కి వెళ్ళి మనం ఎమ్మటనే మెయిల్ వాళ్ళ అట్లా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. చాలా మంది అనుకుంటారు ఫుడ్ ప్రాబ్లం ఉండిద్దని, ఫుడ్ అసలు ఏం ప్రాబ్లం ఉండదు, అంతా సిస్టమేటిక్ గా ఉండిద్ది. ఫుడ్ బాగా లేకపోతే ఎమ్మటనే ఏమైనా కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ సెకండ్స్ లో నీకు ఆన్సర్ వచ్చింది. అలా ఇబ్బంది ఫుడ్ గురించి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. అంతా వేరే కాలేజీలో ఫుడ్ బాగుండదని అనుకుంటారు, ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుండిద్ది. అసలు ఫుడ్ గురించి అయితే ఇబ్బంది అయితే లేదు. మన మెస్ అన్ని సపరేట్ గా పెడతారు. సౌత్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి. ఓకే. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ గురించి ఇందాక మేము చూసాము, ఇండోర్ కి సపరేట్ గా ఉంది అండ్ అవుట్డోర్ కి సపరేట్ గా ఉంది. సో ఆడతారా మీరు గేమ్స్ ఏమైనా ఆడతారా? నేను యాక్చువల్గా ఫుట్బాల్ ఆడతాను. ఇక్కడ గ్రౌండ్ ఫెసిలిటీ చాలా బాగుంటాయి. 2 గ్రౌండ్స్ ఉంటాయి అండ్ ఇండోర్ అరీనా అని ఒకటి ఉంటుంది, దాంట్లోనే జిమ్ ఉంటుంది. డైరెక్ట్ జిమ్ చేసి అక్కడి నుంచి అటే ఫుట్బాల్ కి వెళ్ళిపోతాను. 3 hours అన్లిమిటెడ్. అక్కడ ఆపేటోళ్ళు ఎవరు ఉన్నారు ఆడుకోవచ్చు ఎప్పుడైనా ఫుట్బాల్. వైడ్ గ్రౌండ్ అది, చాలా చాలా మంది ఆడుకుంటారు. ప్రాక్టీస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అక్కడనే, కోచెస్ కూడా ఉంటారు ఇక్కడనే, ఫ్యాకల్టీ కోచెస్ అంతా ఫ్రీ. అక్కడ కోచింగ్ ఫ్రీయేనా, మళ్ళీ దానికి ఏమైనా సెపరేట్ గా మీరు ఫీ చేయాల్సి ఉంటుంది? జిమ్ అండ్ కోచింగ్ అన్ని ఫ్రీయే. ఓకే. స్పోర్ట్స్ వాళ్ళకి చెప్తారు, దాంట్లో మనం కూడా తీసుకొచ్చిన సెపరేట్ చార్జెస్ ఏమి ఉండవు వాటికి. చాలా బాగుంటుంది స్పోర్ట్స్ లో కూడా ఫెసిలిటీస్. ఓకే. అండ్ లైబ్రరీలో ఎలా ఉంటాయి ఫెసిలిటీస్? అంటే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు 2 లైబ్రరీలు ఉన్నాయి. ఒక డిజిటల్ లైబ్రరీ, ఒకటి నార్మల్ లైబ్రరీ. ఈ నార్మల్ లైబ్రరీ అయితే బుక్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. డిజిటల్ లైబ్రరీలో అయితే ఆ బుక్స్ అనేటివి కంప్యూటర్లో ఉంటాయి. దాని ద్వారా మనము డైరెక్ట్ కంప్యూటర్ని యాక్సెస్ చేసి మనం చదువుకోవచ్చు. ఓకే ఓకే. నార్మల్గా కాలేజ్ అనగానే ఇంత పెద్ద యూనివర్సిటీకి రావాలంటే ర్యాగింగ్ ఏమైనా ఉంటుందేమో అని బయట స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు, అలాంటివి ఏమైనా ఉంటుందా? నేను యాక్చువల్గా ఫస్ట్ టైం మొన్ననే అయిపోయింది. నేను కూడా అనుకున్నా ఫస్ట్ లో ర్యాగింగ్ ఉంటుందని, కానీ ఇక్కడ వచ్చాక అందరు ఫ్రెండ్లీ నేచర్, చాలా సీనియర్స్ కూడా వాళ్ళే వచ్చి కన్సల్ట్ అయ్యి అరే ఇలా ఉందా ఎట్లుంది, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే చెప్పానంట. ర్యాగింగ్ అయితే 0%. ఇప్పటివరకు నన్ను ఎవరు ర్యాగింగ్ చేయడం నేను చూడలే, ఎక్కడ చూడలే కూడా ర్యాగింగ్ అవుతుండగా. చాలా బాగుంటుంది. ర్యాగింగ్ ఏముండదు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు నేచర్, సీనియర్స్ అంతా. నేను ఇప్పుడు కబడ్డీలో సెలెక్ట్ అయ్యాను. అట్లా మనకి చాలా బోనస్ ఉంటాయి. కబడ్డీలో మన సెలెక్ట్ అయితే మనకి చాలా బెనిఫిట్లు ఉంటాయి. ఇప్పుడు మనకి విషయం అని అలా జరుగుతూ ఉంటాయి. మన సౌత్ నుంచి చాలా మంది సెలెక్ట్ అయ్యారు, చాలా బెనిఫిట్ ఉండిద్ది. అలా చాలా బెనిఫిట్లు. ఇప్పుడు నేను కబడ్డీకి వెళ్తాను, సాయంత్రం 4 to 5 రోజు వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ అట్లా ట్రైనింగ్ ఉండిద్ది, అన్ని ఫ్రీ, అన్ని ఐటమ్ బాగా ప్రొవైడ్ చేస్తుంది. పేరెంట్స్ ని మిస్ అవుతారా? అలా ఏం మిస్ కాదు, ఐటీఎం చూడంగానే అన్ని ఏం గుర్తుకురావాలి. ఐటీఎం లో మిస్ అవుతాం, కానీ ఆల్మోస్ట్ తొందరగా రికవర్ అయ్యే క్యాంపస్ ఇవన్నీ కొంచెం వెదర్ అదంతా క్యాంపస్ కి మంచిగా ఉంటుంది కదా, కొంచెం రాగానే బయటకు తిరగడం కానీ అంత క్యాంపస్ మంచిగా ఉంటుంది కాబట్టి అంత లోటుగా ఏం ఫీల్ కాము. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ మీ మ్యామ్. పేరు? లోకేశ్వరి. మీరు? లిఖితాశ్రీ. మీరు? మీనాక్షి. మీరు ముగ్గురు ఏ ఏరియా నుంచి వచ్చారు? మాది ప్రాపర్ ఏపీ. ఓకే. ఒంగోలు దగ్గర. మీరు? ఏపీ విజయవాడ. ఒంగోలు దగ్గర ఏపీ. ఈ ముగ్గురు ఏపీ నుంచి వచ్చారనమాట. సో అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు, పైగా ఆడపిల్లలు. సెక్యూరిటీ వైజ్ గా క్యాంపస్ లో ఎలా ఉంటుందో ఫస్ట్ తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇద్దరు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ క్యాంపస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే సెక్యూరిటీ అనేది స్ట్రిక్ట్లీ ఉంటుంది. 6 తర్వాత బయటికి వెళ్ళొద్దు. అండ్ పేరెంట్స్ కూడా దే ఫీల్స్ అనమాట, మా పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే కరెక్ట్గా ఉంటారా లేదా అని. అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ప్రాపర్ టైమింగ్ టు ఇన్ టైం వచ్చేయాలి. బయటకు వెళ్ళడానికి కూడా టైమింగ్ ఉంటుంది. బయటకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. వార్డెన్ దగ్గర నుంచి పేరెంట్స్ కి కాల్ చేసి తీసుకోవాలి. సో పేరెంట్స్ అప్రూవల్ తోనే జరుగుతుంది. సెక్యూరిటీ అనేది ది బెస్ట్. ఆల్మోస్ట్ గర్ల్స్ అందరూ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ లోనే ఉంటున్నారు. సో బెస్ట్ ఫర్ గర్ల్స్ అని చెప్పేయచ్చు. మరి మనం ఏపీ అంటే ఇంకా మస్తు కారము, అంత మంచి స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ అంతా తింటాం కదా. సో ఇక్కడ ఫుడ్ ఎంత వరకు సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని? ఫుడ్ మాకు ఇక్కడ సౌత్ మెస్ కూడా ఉంది అవైలబుల్గా. సో మేము సాటిస్ఫై అవ్వచ్చు. ఇంటి దగ్గర ఎట్లా ఫుడ్ తింటున్నామో ఇక్కడ కూడా అట్లానే తింటున్నాం. అమ్మ చేతి వంటకి ఇక్కడికి తేడా లేదా? అంటే ఉంటది, కానీ హాస్టల్స్ లో ఉండి ఫుడ్ కోసం ఎట్లయితే సఫర్ అవుతామో అట్లేం లేదు. ఆ సఫరింగ్ లేదన్నమాట. సూపర్. అయితే సో మమ్మీ వాళ్ళు మిస్ అవుతుంటారా?
ఆబ్వియస్లీ ఇంత దూరంగా ఉంటే అనిపిస్తుంది. సో హాయ్, సో మీకు ఎలా అనిపించింది క్యాంపస్ అంతా? క్యాంపస్ చాలా బాగుంటుంది. అంటే మన సైడ్కి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇంటి దగ్గరే ఉన్నట్టు ఉంటది, ఫ్రెండ్స్ ఉంటారు, అంతా కాకపోతే బాగుంటుంది. ఇంటికి వెళ్ళి రావడానికి కొంచెం దూరం అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదన్నమాట. సో మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుంటారు రెగ్యులర్ డైలీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మరి స్టడీ వైజ్ గా ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు, అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రిపీటెడ్గా అడిగినా కూడా చెప్తూ ఉంటారు, ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీయే ఉంటారు. అవునండి. సో ఫ్యాకల్టీ వైజ్ గా కూడా నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ. చూసాం కదండి ఐటీఎం యూనివర్సిటీ ఎంత బాగుందో. ఒక యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయడానికి మనకేం కావాలి? మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యాకల్టీ, మంచి సెక్యూరిటీ, మంచి ఫుడ్, అండ్ అలాగే ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఐటీఎం యూనివర్సిటీలో హాస్పిటల్ కూడా ఉంది. సో నిజంగా చాలా మంచి విషయం ఇది. సో మీ పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేయాలి అని అనుకుంటే సౌత్ ఇండియా ఆథరైజ్డ్ అడ్మిషన్స్ పార్ట్నర్ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ని కాంటాక్ట్ చేయొచ్చు.